హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎల్విన్ ఆడియోస్. సో ఈరోజు వీడియోలో అయితే ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసరికి 5.1 యాంప్లిఫైర్ అండి. సో ఇది వచ్చేసరికి మనకి వితౌట్ బ్లూటూత్ మోడల్ అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్యాబినెట్ వచ్చేసరికి మనం స్లిమ్ క్యాబినెట్ తీసుకున్నామండి. సో దీని హైట్ వచ్చేసరికి 3.5 ఇంచెస్ ఉంటుంది. అండ్ విడ్త్ వచ్చేసరికి 17 ఇంచెస్, డెప్త్ వచ్చేసరికి 12 ఇంచెస్ ఉంటుంది. సో ఇందులో మనం మేజర్గా యూజ్ చేసిన కాంపోనెంట్స్ వచ్చేసరికి 24-0-24 6 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ అయితే తీసుకున్నామండి. ఇది ప్యూర్ కాపర్ ట్రాన్స్ఫార్మర్. అండ్ పవర్ సప్లై వచ్చేసరికి ఇక్కడ మనం 4700 50 వోల్ట్ కెపాసిటర్స్ అయితే 2 తీసుకోవడం జరిగింది. అండ్ అలాగే స్పీకర్ ప్రొటెక్షన్ చూసుకుంటే మనం ఎక్స్ట్రీమ్ యాంప్స్ నుంచి 8 ఛానల్ స్పీకర్ ప్రొటెక్షన్ అయితే తీసుకున్నాం. సో ఇది మనకు వర్కింగ్ వోల్టేజ్ వచ్చేసరికి 24 వోల్ట్ ఏసీ మీద వర్క్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఫ్యాన్ కూడా చూడొచ్చు, మనం ఇటువైపు వెంటిలేషన్ అయ్యే విధంగా పెట్టుకున్నాం. సో ఇక్కడ పెట్టుకుంటే మనకి ఏంటంటే సమ్ టైమ్స్ నాయిస్ యాడ్ అవుతుంది. సో ఆ నాయిస్ కూడా మనం రిమూవ్ చేయడం కోసం వచ్చేసరికి మనం ఇక్కడైతే ఫ్యాన్ ఈ పొజిషన్లో అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి చూడొచ్చు, సెట్ ఆన్లో ఉన్నా కూడా మీకు నాయిస్ అనేది ఎక్కడ మీరు నోటీస్ చేయరు. అదేవిధంగా మనం 5 ఛానల్కి యూజ్ చేసిన బోర్డు వచ్చేసరికి STK 402950 అండి. అండ్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే బోర్డు. సో మనం ఈ బోర్డు స్పెషల్గా యూజ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇది మనకి యాక్చువల్గా స్టేబుల్ వచ్చేసరికి 6 ohms ఇంపిడెన్స్ మీద స్టేబుల్ అవుతుందండి. సో మనకి కస్టమర్ దగ్గర ఉన్న స్పీకర్స్ కూడా 6 ohms మీద స్టేబుల్గా ఉంటాయండి. సో పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందని చెప్పి మనం పర్టికులర్గా ఈ బోర్డు అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనం ఇక్కడ సబ్బూఫర్ సెక్షన్ వచ్చేసరికి శక్తి 4 ఫెట్ మోనో బోర్డ్ అండి. అండ్ ఇది వచ్చేసరికి మనకి అప్ టు 220 వాట్ RMS అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ అదేవిధంగా ఇది వచ్చేసరికి మనకి 6 ohms మీద అప్ టు 45 వాట్ అయితే RMS అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది ఆడియో సెక్షన్. రిమోట్ కిట్ చూసుకున్నట్లయితే మనం జెన్టెక్ బేసిక్ రిమోట్ కిట్ అయితే తీసుకున్నామండి వితౌట్ బ్లూటూత్ మోడల్. సో దానికి వచ్చేసరికి మనం డీకోడర్ వచ్చేసరికి జీటెక్ GT233 మోడల్ ఉన్న డీకోడర్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఇది యాస్టీస్ గా మనకి సిమిలర్ టు ఫ్యూటెక్ డీకోడర్ అని చెప్పుకోవచ్చు. సో ఫీచర్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఇది మనకు వచ్చేసరికి డాల్బీ DTS అండ్ ప్రోలోజిక్ 2 సపోర్ట్ చేస్తుందండి. సో ప్రాపర్ గా మనకి డీకోడింగ్ అయితే చేస్తుంది. సో మనకి చాలా మంది ఇక్కడ దీనికి ఆపరేట్ చేయడానికి స్విచ్ ఇస్తున్నారు. సో ఆ స్విచ్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదని నేను అంటాను. ఎందుకంటే మనకి రిమోట్ కిట్ లో ఎప్పుడైతే ఎక్సెప్ట్ మనం డిజిటల్ ఇన్పుట్స్ కాకుండా ఆక్సిలరీ ఇన్పుట్స్ కానీ లేదంటే వేరే అదర్ ఇన్పుట్స్ ఏమైనా సరే మనం ప్రెస్ చేసేటప్పుడు అంటే సెలెక్ట్ చేసేటప్పుడు మనకు ఆటోమేటిక్గా ఈ బోర్డులో మనకి 3 ఇన్పుట్స్ ఉంటాయండి. సో ఆ లాజిక్ బట్టి మనకి ఇక్కడ బోర్డ్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. సో పవర్ అయితే వెళ్తుంది కానీ బోర్డ్ అయితే ఇనిషియల్గా మనకి స్టాండ్ బై మోడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో దానికి పర్టికులర్గా మన స్విచ్ అయితే ఎక్కడ ఇవ్వలేదు. సో మీకు చూడొచ్చు, సెట్ కూడా ఆన్లోనే ఉంది కానీ ఇక్కడ మాత్రం మనకి ఏ రెడ్ ఇండికేషన్ అయితే చూపించట్లేదు, చూడొచ్చు. సో ప్రాపర్గా వైరింగ్ కూడా చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనం 12 వోల్ట్ బగ్ బోర్డ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది కూడా మనం జెమ్టెక్ నుండి తీసుకున్నాం. ఇది ఎందుకు తీసుకున్నాం అంటే మనకి ఇక్కడ టాప్ కిట్ ఏదైతే ఉందో టాప్ కిట్ లోని మనకి డిస్ప్లేలోని లైన్స్ ఇష్యూ కానీ లేదంటే ఫర్దర్ గా ఎర్రర్స్ కానీ అలాంటివి ఏం రాకుండా మనం ఆ బోర్డు అయితే తీసుకోవడం జరిగిందండి. అండ్ ఇక్కడ కూడా మనం బ్లూటూత్ బోర్డు తీసుకుంది వితౌట్ అనౌన్స్మెంట్ బ్లూటూత్ అనమాట. సో మనం ఎప్పుడైనా సరే ఏదైనా మోడ్ చేంజ్ చేసేటప్పుడు మనకి అనౌన్స్మెంట్ రాదు. ఆఫ్ మోడ్ అని, బ్లూటూత్ మోడ్ అని ఇలాంటి అనౌన్స్మెంట్ అయితే రాదు. అండ్ అలాగే ఇక్కడ నాబ్స్ కూడా చూసుకున్నట్లయితే మనం గోల్డ్ కలర్ అంటే వామ్ వైట్ కలర్ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా మనం బ్రైట్నెస్ డ్రాప్ చేసి ఇచ్చాం. డార్క్ లైట్ కండిషన్స్ లో కూడా మనకి ఎక్కువ డిస్టర్బెన్స్ ఏం లేకుండా అయితే ఉంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, సెట్ అయితే మీకు కంప్లీట్ గా ఆన్ లోనే ఉంది, చూడొచ్చు. మనకి ఎటువంటి నాయిస్ కానీ హమ్మింగ్ కానీ ఏమీ లేదు. సో ప్రాపర్ గా అయితే చెక్ చేసిన తర్వాత కస్టమర్ కి అయితే డెలివరీ చేయడానికి వెళ్తున్నాం. సో మనకి ఇది వచ్చేసరికి ఆర్డర్ ఊర్వశి నుండి గోవింద్ గారు అయితే ఆర్డర్ చేశారండి. సో థ్యాంక్ యూ అండి, ఎల్విన్ ఆడియోస్ ని కన్సిడర్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, ఈ యాంప్లిఫైర్ మీకు ఎట్లా అనిపించింది అండ్ వైరింగ్ ఎలా అనిపించింది, నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి.
అండ్ అలాగే వీడియోలో ఉన్న మన వాట్సాప్ నెంబర్‌కైతే వాట్సాప్‌లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. ఏవైనా కొత్తగా మీకు యాంప్లిఫైయర్ కావాలన్నా, మోడిఫికేషన్ కావాలన్నా సరే, అండ్ మీకు కస్టమైజేషన్ కావాలన్నా సరే మన దగ్గర అవుతుందండి. సో, అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ. did not come. This world is much deeper than you imagine. Welcome to the most dangerous planet in the universe, where everything is trying to kill you. Many of your